శ్రీకాంత్ గారు, ఏంటి ఒక పక్క దావోస్ పర్యటనలో పెట్టుబడులు ఏమీ రాలేదు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒక్కసారి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆ గూగుల్ సంస్థ ఆమోదం తెలిపింది. ఏంటి విశాఖలో ఈ డేటా సెంటర్ వల్ల ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కృషి ఫలించిందనుకోవచ్చా? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫలితం ఏదైతే ఉందో ఫలించిందనుకోవచ్చా శ్రీకాంత్ గారు? సో డెఫినెట్ గా మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంటున్నాం. మేము అలానే మాటలు చెప్పేవాళ్ళంటే 4th టైం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయ్యేవాళ్ళు కాదండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దావోస్ లో చేసుకున్నటువంటి ఎంఓయూస్ ఇక్కడ గ్రౌండ్ కాలేదు అంటున్నారు. రీసెంట్ గా లాస్ట్ వీకే ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ అండ్ నెదర్లాండ్ కంపెనీకి సంబంధించి మేర్క్ అనే కంపెనీ దాదాపు 9,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. సో అది ఎంఓయూ కూడా అయిపోయింది, అది గ్రౌండ్ అవుతుంది. ఇంకో 1 or 2 years లో దుగరాజపట్నం, రామాయపట్నం పోర్ట్ లో వాళ్ళు 9,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 10 నుంచి 12,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. అలాగే గూగుల్ సెంటర్, ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టు గూగుల్ సెంటర్ వైజాగ్ లోనే పెట్టడానికి కొన్ని నేచురల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా వైజాగ్ అనేది ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే నియర్ బై కంట్రీస్ కానీ లేదంటే ఎన్వైరన్మెంటల్ స్ట్రాటజీ కానీ అన్ని రకాలుగా వైజాగ్ అనేది బెస్ట్ సిటీ. వాటర్ కి ఇబ్బంది లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ 1.5 year 2 years లోపల అది కూడా ఫుల్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్, రోడ్ కనెక్టివిటీ, వాటర్ ఉంది. సో ఆల్ కైండ్ ఆఫ్ నేచురల్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ గూగుల్ సెంటర్ అండి. సో రీసెంట్ గానే మీరు చూశారు, టీసీఎస్ కూడా సెంటర్ పెట్టబోతోంది, అలాగే కాగ్నిజెంట్ పెట్టబోతోంది. వరల్డ్ క్లాస్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా వైజాగ్ రాబోతున్నాయి. సో ఈ గూగుల్ సెంటర్ అనేది, డేటా సెంటర్ అనేది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ ఫర్ ఏపీ అని అవుతుందండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మైక్రోసాఫ్ట్ ఎలా అయితే గేమ్ చేంజర్ అయిందో, విభజిత ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా ఒక గేమ్ చేంజర్ లా ఉండబోతుంది. దిస్ ఇస్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ కూడా అవబోతుంది. రైట్. దాదాపు